టీశాట్‌కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అతి ముఖ్యమైన అంశం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యూపీఎస్సీ మెయిన్స్‌లో ఈ ప్రశ్న రావటం వలన ఇది గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్. ప్లస్ ఇటీవల కాలంలో దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఉండటం వలన ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌ని మనం తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకించి గ్రూప్ 1 స్థాయి ఎగ్జామ్‌లో ఆశించవచ్చు. సో, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క స్పీచ్ తోటి మనం ఈ ఆన్సర్‌ని స్టార్ట్ చేయొచ్చనమాట. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాక్సిన్‌ని యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్‌ని కనుగొన్న తర్వాత ఒక నోబెల్ బహుమతి సమావేశంలో నోబెల్ బహుమతి తీసుకునే సందర్భంలో అతను ఇచ్చినటువంటి స్పీచ్‌లో ఏం చెప్పాడంటే, ఈ యాంటీబయాటిక్‌లు ఎప్పుడైతే సాధారణ మానవునికి అందుబాటులోకి వెళ్తాయో, ఓకే. ఒక సగటు అంటే ఈ యాంటీబయాటిక్‌ల యొక్క ఉపయోగం లేదా యాంటీబయాటిక్‌ల యొక్క సీరియస్‌నెస్ అర్థం కాని ప్రజలకు ఈ యాంటీబయాటిక్స్ చేతిలోకి వెళ్తే, దానివల్ల అనేక రకాలైనటువంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఎందుకనంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పర్సన్‌కి డాక్టర్ ఎక్స్ అనే ఒక వాల్యూమ్‌లో ఎక్స్ అనే మోతాదులో యాంటీబయాటిక్ తీసుకోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీబీ అనే బ్యాక్టీరియాని చంపటం కోసం అతనికి రోజుకు 3 టాబ్లెట్లు మింగమని చెప్పాడనుకో. సో, మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్లు తీసుకొని అతను రోజుకి 3 టాబ్లెట్ల బదులు ఏం చేశాడు? రోజుకి ఒక టాబ్లెట్టే తీసుకున్నాడు. అంటే x/3 వాల్యూమ్ అనుకుందాం. సో, ఒక 3 టాబ్లెట్స్ ఎళ్లి బ్యాక్టీరియాని చంపగలవు. 3 టాబ్లెట్లయితే బ్యాక్టీరియాని చంపగలవు. కానీ x/3 అంటే ఏంది? దానికన్నా తక్కువ డోస్ ఉన్నదే కదా! అప్పుడేమవుతుంది? కొంతకాలం తర్వాత ఈ బ్యాక్టీరియా ఈ మందుకి ప్రతిస్పందించడం ఆగిపోతుంది. దాన్నేమన్నారు? యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అన్నారు. సో, కొంతకాలం ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్ ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్‌కి కంటిన్యూయస్‌గా అతనికి ఈ యాంటీబయాటిక్స్ యొక్క తీవ్రత అర్థం కాకుండా రోజు అదే తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్‌ని వాడుతూ ఉన్నాడనుకోండి. రోజు తక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్‌ని వాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అక్కడ అతనికి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తయారై ఈ బ్యాక్టీరియా ఎలా తయారవుతుందంటే సూపర్ బగ్ లాగా తయారవుతుంది. దిస్ బ్యాక్టీరియా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వాట్ నాన్న? సూపర్ బగ్. సో, మొండి బ్యాక్టీరియాగా తయారవుతుంది. ఎప్పుడైతే ఇది మొండి బ్యాక్టీరియాగా తయారవుతుందో, నువ్వు ఎంత తీవ్రమైనటువంటి మందులు అప్లై చేసినా కూడా ఆ బ్యాక్టీరియా చనిపోదు. సో, వీటినే డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అని, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అని, ప్రాణాంతక బ్యాక్టీరియా అని పిలుస్తారు. పెన్సిలిన్ కనుగొన్నందుకు గాను బహుమతి పొందిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ఉపన్యాసంలో చెప్పిన మాట అనమాట. ఒక సాధారణంగా ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక సాధారణ మానవునికి అందుబాటులో ఉంటుందో, దాని ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడనమాట. ఓకే. యూసేజ్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ షుడ్ బి డన్ యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్. గ్లోబల్ రీసెర్చ్ అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నివేదిక ప్రకారం 2019లో 1.27 మిలియన్ల మంది ప్రజలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ప్రత్యక్ష ఫలితంగా మరణించారు. అంటే 2019లో ఓన్లీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారానే 12 లక్షల మంది మరణించారు. 12,70,000 మంది మరణించారు. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మరణాలు ఓకే. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ యొక్క మరణాల కన్నా చాలా ఎక్కువగా ఉంది. మలేరియా మరణాల కన్నా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మరణాలు ఎక్కువ. మలేరియా ద్వారా సంభవించే మరణాల కన్నా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మరణాలు ఎక్కువ. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ద్వారా సంభవించే మరణాల కన్నా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా సంభవించే మరణాలు ఎక్కువ. ఏఎంఆర్ నుండి చాలా మరణాలు న్యూమోనియా వంటి తక్కువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు రక్త ప్రవాహ సంక్రామ్యతల వల్ల సంభవించాయి. ఇవి సెప్సిస్కు దారితీస్తాయి. సో, అసలు ఏఎంఆర్ అంటే ఏంది? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒకటేనా వేరువేరా అని గమనించిస్తే, యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్కి ఒక వ్యాధికారకం ప్రతిస్పందించకుండా
ఒక వ్యాధి కారకం యాంటీబయాటిక్స్కి మొండిగా తయారైతే దాన్ని యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటారు. అలా కాకుండా అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు యాంటీబయాటిక్లకు ప్రతిస్పందించకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి చాలా మరణాలు, న్యూమోనియా వంటి తక్కువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు రక్త ప్రవాహ సంక్రామ్యతల వల్ల సంభవించాయి. సో తద్వారా ఇవి సెప్సిస్కు దారితీస్తాయి. ఏఎంఆర్ అన్నా ఏబిఆర్ అన్నా దాదాపుగా ఒకటే. ఏఎంఆర్ అనేది లార్జర్ టర్మ్ అనుకుంది. బ్యాక్టీరియా ద్వారా వచ్చిన రెసిస్టెన్స్, వైరస్ ద్వారా వచ్చిన రెసిస్టెన్స్, ప్రోటోజోవా ఆల్ కెన్ బి జనరల్లీ కాల్డ్ యాజ్ వాట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. వీటిలో బ్యాక్టీరియాకి మాత్రమే చూపించిందని ఏమంటాం? యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటాం. సో జనరల్గా అడిగితే ఎక్కడ ఉంటున్నాం అంటే హైదరాబాద్. సో ఎక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు సో స్పెసిఫిక్ జనరల్గా అన్నప్పుడు అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఏ ప్యాథోజన్ కన్నప్పుడు బ్యాక్టీరియా ద్వారా కనిపించినటువంటి రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే. ఓకే. ఎంఆర్ఎస్ఏ మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకోకస్ ఆరియస్ ముఖ్యంగా ప్రాణాంతకమైనది. అయితే ఈ కోలై మరియు అనేక ఇతర బ్యాక్టీరియాలు కూడా అధిక స్థాయిలో ఔషధ నిరోధకతతో ముడిపడి ఉన్నాయి. సో ద రెసిస్టెన్స్ టు ద ప్యాథోజన్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ ఇంక్రీజింగ్ టు ద ఇండివిజువల్స్. మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకోకస్ ఆరియస్ వంటి వ్యాధికారక క్రిములు కూడా దే ఆర్ గెటింగ్ రెసిస్టెన్స్ అగైన్స్ ద ప్యాథోజన్. అయితే ఎస్టెరిషియా కోలి వంటి అనేక ఇతర బ్యాక్టీరియాలు కూడా అధిక స్థాయిలో ఔషధ నిరోధకతతో ముడిపడి ఉన్నాయి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అంటువ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ మైక్రోబియల్ ఔషధాలు. సో వాట్ యాంటీ మైక్రోబియల్ ఔషధాలు అంటే అది యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీ ఫంగల్స్ కావచ్చు, యాంటీ వైరస్ కావచ్చు అండ్ యాంటీ ప్రోటోజోవన్స్ కావచ్చు. ఓకే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక జనరల్ టర్మ్ మిత్ ఏంటంటే ఒక మిత్ అబౌట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. జనరల్గా కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం యాంటీబయాటిక్స్ మింగటం వల్ల శరీరం ఆ యాంటీబయాటిక్లకు ప్రతిస్పందించడం తగ్గటాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనుకుంటాం. కాదు నాన్న. యాంటీబయాటిక్స్కి వ్యాధికారక క్రిములు మొండిగా తయారవటాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. శరీరం ప్రతిస్పందించకుండా ఉండదు. ప్రతి ఒక్క యాంటీబయాటిక్కి శరీరం తప్పనిసరిగా ప్రతిస్పందిస్తుంది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అంటువ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ మైక్రోబియల్ ఔషధాలకు యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీ ఫంగల్స్ కావచ్చు, యాంటీ వైరల్స్ కావచ్చు, యాంటీ ప్రోటోజోవన్స్ కావచ్చు. యాంటీ మలేరియల్స్ మరియు యాంటీ హెల్మిన్స్ వంటివి వ్యతిరేకంగా ఏదైనా సూక్ష్మజీవి పొందే నిరోధకత్వం. ఓకే. ఏదైనా ఒక వ్యాధికారకం. సో మీరు ఇక్కడ యాంటీవైరల్స్ కావచ్చు, యాంటీ మలేరియల్స్ కావచ్చు, వ్యతిరేకంగా ఏదైనా ఒక సూక్ష్మజీవి పొందే నిరోధకం అంటే ఒక డ్రగ్కి వ్యతిరేకంగా ఒక రోగ నిరోధక శక్తిని ఏదైనా ఒక వ్యాధికారకం చూపితే దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. సో తత్ఫలితంగా ప్రామాణిక చికిత్సలు అసమర్థంగా మారిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ వేగవంతంగా వ్యాప్తి చెందడానికి గల ప్రధానమైన కారణం వీ కెన్ సే దట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ డైరెక్ట్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కావచ్చు అండ్ సమ్ అదర్ ట్యూబర్క్యులోసిస్. తత్ఫలితంగా ప్రామాణిక చికిత్సలు ఎలా మారుతాయి? అసమర్థంగా మారుతాయి. సో చికిత్స చేస్తున్నప్పటికీ వ్యాధికారకం మొండిగా మారుతుంది. సో డోస్ పెంచుతూ ఉంటావు. సో డోస్ పెంచే కొద్దీ ఆ వ్యాధికారకం ఇంకా మొండిగా తయారవుతుంది. సో అంటువ్యాధులు కొనసాగుతాయి మరియు ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. సో వ్యాధికారకంని సంహరించలేకపోతే ఏమవుతుంది? వ్యాధికారకం వ్యాప్తి చెంది మిగిలిన చాలా మందిలో ఈ వ్యాధికారకం వ్యాప్తి చెందే అవకాశం కలదు. యాంటీ మైక్రోబియల్ నిరోధనను అభివృద్ధి చేసే సూక్ష్మజీవులను కొన్నిసార్లు సూపర్ బగ్స్ అని కూడా పిలుస్తారు. యాంటీ మైక్రోబియల్ నిరోధకతను అభివృద్ధి సూక్ష్మజీవులు. సో ఏ సూక్ష్మజీవులు అయితే యాంటీబయాటిక్స్కి ప్రతిస్పందనగా లేదా రెసిస్టెన్స్ని చూపుతాయో దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సూపర్ బగ్స్ అని పిలుస్తారు. దే ఆర్ కాల్డ్ యాజ్ సూపర్ బగ్స్. యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పుగా పరిగణించబడింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా చనిపోయారు? 1.27 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. కెన్ యూ గెస్
బై ద ఇయర్ 2040 2040 నాటికి ఓన్లీ భారతదేశం నుంచి 1.6 మిలియన్ల మంది 1.6 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండబోతున్నారు. అంటే ఏం చెప్పొచ్చు, ప్రపంచంలో అత్యధికంగా యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ను ఉపయోగించే దేశం భారతదేశం. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చూపించే దేశం కూడా భారతదేశం అని చెప్పొచ్చు. సో యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పు. ఎందుకని 1.27 అంటే 12 లక్షల మంది జస్ట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణిస్తే 2040 నాటికి, సో ఇది గుర్తుపెట్టుకున్నాను, నాట్ వరల్డ్, 2040 నాటికి ఓన్లీ భారతదేశంలోనే 1.60 మిలియన్ల మంది మరణించే అవకాశం కలదు. సో దట్ షోస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా. సో ఇది ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పుగా ఉంటుంది. ఎందుకని, నువ్వు వ్యాధికారకాన్ని చంపట్లేదు. సో వ్యాధికారకాన్ని చంపనప్పుడు ఆ వ్యాధికారకం ఆ వ్యక్తితోటే ఉంటుందా? లేదు. అతని నుంచి శరీరం మిగతా చాలా మంది వ్యక్తులకు చాలా తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదం కలదు. సో కాబట్టి యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన ముప్పుగా పరిగణించబడుతుంది. అందుకనే చూడండి, కరోనా సందర్భంలో ఒక వ్యక్తి తనకి కరోనా వస్తే అతను జాగ్రత్తగా ఉంటే మిగిలిన వారిని అతను చాలా వరకు రక్షించిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత స్థాయిలో సామాజిక బాధ్యత ఉండటం. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే అతన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల అతను ఏం చేసినా అతని నుంచి వ్యాధికారకం వెళ్ళదు. సో కొన్ని సాంక్రమిత వ్యాధికారకాలు ఉంటాయి, వాటిని మనం చాలా వరకు నియంత్రించడం కష్టసాధ్యమవుతూ ఉంటుంది. గ్లోబలైజేషన్తో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కోఆర్డినేటెడ్ సిస్టమిక్ యాక్షన్ అవసరంలో ఒక ప్రపంచ సమస్యగా మారింది. ఎందుకని, గ్లోబలైజేషన్ వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కోఆర్డినేటెడ్ సిస్టమిక్ యాక్షన్ అవసరంలో ఒక ప్రపంచ సమస్యగా మారింది. సో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల ప్రజలు, దాదాపుగా అన్ని దేశాల ప్రజలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని చూపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంది. ఎందుకని, ప్రజలకు చైతన్యం లేదు. నెంబర్ 2, సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వలన, ట్రై టు అండర్స్టాండ్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వలన కి ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ప్రపంచవ్యాప్తంగా వైవిధ్యభరితమైనటువంటి యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండకపోవటం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి ప్రధాన కారణంగా చెప్పచ్చు. ఏంటి అయ్యి అంటే, సో ఎప్పుడైతే ఒక స్థానంలో ఒక వ్యక్తిలో ఒక ప్రాంతంలో యాంటీబయాటిక్ల ఉత్పత్తి గణనీయంగా కొత్తవి తయారు కావట్లేదు. సో ఒకే వ్యాధికి అనేక రకాలైనటువంటి మెడికేషన్, అనేక రకాల వ్యాధులకు ఒకే మెడికేషన్ ఇవ్వాలి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మోతాదులో డోలో 650 అనే ఔషధం తీసుకోవటం ప్రాణాంతకమా కాదా అంటే తప్పనిసరిగా ప్రాణాంతకమా. జలుబుకి డోలో 650, ఫీవర్కి డోలో 650, బాడీ పెయిన్స్కి డోలో 650, హెడేక్కి డోలో 650. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధికారకాలకి ఏం చేస్తున్నాం, ఒకే మెడిసిన్ ఇస్తున్నాం. తదనంతర కాలంలో ఏమవుతుంది, ఈ ఒక సందర్భం తర్వాత ఈ డోలో 650 వలన, డోలో 650కి మెడిసిన్స్ ఈ వ్యాధికారకాలు స్పందించడం ఆగిపోతుంది. దాన్ని ఏమని చెప్తున్నాము, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని. అంటే ఇక్కడ కూడా ఏంటంటే, ఎప్పుడైతే వైవిధ్యభరితమైనటువంటి యాంటీబయాటిక్స్ లేవు, యాజ్ దెర్ ఆర్ నో ఇన్నోవేటివ్ యాంటీబయాటిక్స్, ఎందుకు ఆవిష్కరించట్లేదని దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఎప్పుడైతే వైవిధ్యభరితమైనటువంటి యాంటీబయాటిక్స్ లేవో, ఆ వైవిధ్యభరితమైనటువంటి యాంటీబయాటిక్స్ లేకపోవటం అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు కారణమవుతుంది. ఓకే, డాక్టర్ అనేక రకాల వ్యాధులకు ఏం చేస్తున్నాడు, ఒకే రకమైనటువంటి యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. యాంటీ మైక్రోబియల్ నిరోధకత నేడు ప్రపంచ ఆరోగ్యం కోసం, ఆహార భద్రత మరియు అభివృద్ధికి అతి పెద్ద సమస్యల్లో ఒకటిగా ఉన్నది. ఓకే, ప్రపంచ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు మరియు అభివృద్ధికి సంబంధించిన ముప్పులలో లేదా సమస్యల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒకటి. యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఏ వయసులోనైనా, ట్రై టు అండర్స్టాండ్, చిన్నపిల్లల్లోనైనా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రావచ్చు, పెద్దవారిలోనైనా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రావచ్చు, ఏ దేశంలోనైనా ఎవరినైనా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రభావితం చేస్తుంది. యాంటీబయాటిక్ నిరోధకత అనేది యాంటీ మైక్రోబియల్ నిరోధకత యొక్క ఉపసమితి. ఓకే, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇందుకు ముందు చెప్పాను కదా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క ఒక సబ్సెట్ ఈజ్ నథింగ్ బట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది అయితే యాంటీబయాటిక్స్ యొక్క దుర్వినియోగం మానవులు మరియు జంతువుల్లో వేగవంతమవుతుంది. ప్రతి ఒక్కరూ
తమ సొంత వైద్య విధానాలను చేయటం. సో, డాక్టర్ సూచించిన మేరకు మెడిసిన్స్ వాడితే ఆ వ్యాధులను సమగ్రంగా నిర్మూలించవచ్చు. ఆ వ్యాధి కారకాన్ని పూర్తి స్థాయిలో మనం నివారించవచ్చు. అలా కాకుండా ప్రతి సొంత ఔషధాలను తనకు తెలిసిన సొంత స్థాయిలో ఔషధాలను వాడటం మానవుల్లో ప్రత్యేకించి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌లో చాలా వేగవంతం. మానవుల్లో మాత్రమే కాదు, ఇప్పుడు వాటి వలన ఎవరిలో అవుతుంది? జంతువుల్లో కూడా ఇది వేగవంతమవుతుంది. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు కాలక్రమేణా మారినప్పుడు మరియు ఔషధాలకు ప్రతిస్పందించనప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో, ఎక్కువగా విచక్షణారహితంగా యాంటీబయాటిక్‌లు వాడటం మాత్రమే కాకుండా కొన్నిసార్లు అవి ఉత్పరివర్తనాలను చూపుతాయి. వైరస్‌లు అనేక రకాలైనటువంటి వేరియంట్స్ వస్తున్నాయి. శిలీంధ్రాల్లో అనేక రకాలైనటువంటి వేరియంట్స్ వస్తున్నాయి. పరాన్నజీవుల్లో, సూక్ష్మజీవుల్లో అనేక రకాలైనటువంటి వేరియంట్స్ వస్తున్నాయి. వైరస్‌లు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, పరాన్నజీవులు కాలక్రమేణా మారినప్పుడు మరియు ఇకపై ఔషధాలకు ప్రతిస్పందించనప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. తద్వారా సంక్రామ్యతలకు చికిత్స చేయటం కష్టమవుతుంది. సో, మొండి బ్యాక్టీరియాను మనం ఏం చేసి సంహరించగలం? దాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం నిర్మూలించడానికి అసాధ్యమవుతుందో, దాని ద్వారా వ్యాధి కారకాలు వేరొకరికి వ్యాధి సోకేటువంటి ప్రమాదం కూడా ఎక్కువవుతుంది కదా! తద్వారా సంక్రామ్యతలకు చికిత్స చేయటం కష్టమవుతుంది. మరియు వ్యాధి యొక్క వ్యాప్తి కావచ్చు, తీవ్రమైన అస్వస్థత మరియు మరణాల యొక్క ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వ్యాధి యొక్క వ్యాప్తి మరియు తీవ్రమైన అస్వస్థత, మరణాల యొక్క ప్రమాదాన్ని కూడా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెంచుతుంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌తో సంవత్సరానికి 7 లక్షల మంది తమ యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు. 2050 నాటికి మరొక 10 మిలియన్ల మంది దీని నుంచి చనిపోతారని అంచనా వేయబడింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మాత్రమే క్యాన్సర్ మరియు రోడ్డు ప్రమాదాల కంటే ఎక్కువ మందిని చంపుతుంది. క్యాన్సర్ ద్వారా చనిపోయే ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారికన్నా ఎక్కువ మంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌లో చనిపోతున్నారు. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల ద్వారా చనిపోయే వారికన్నా ఎక్కువ మంది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌లో చనిపోతున్నారు. ఇంతకుముందే చెప్పాను. హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ద్వారా చనిపోయే మరణాల కన్నా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మరణాలే ఎక్కువ. మరియు మలేరియా యొక్క మరణాల కన్నా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మరణాలు ఎక్కువ. 2050 నాటికి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ స్థూల దేశీయోత్పత్తిని, జీడీపీను 2-3.5% తగ్గిస్తుందని ఆర్థిక అంచనాలు సూచిస్తున్నాయి. పశువులు 3% నుండి 8% వరకు క్షీణించి మొత్తం భూగోళానికి $100 ట్రిలియన్ ఈ యాంటీమైక్రోబియల్ $100 ట్రిలియన్ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీడీపీ ఎందుకు తగ్గుతుంది? వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చూస్తే ప్రపంచంలోనే ఎక్కువగా టీబీ వ్యాధిగ్రస్తులు గల దేశం అంటే భారతదేశం. ప్రపంచంలోనే ఎక్కువగా టీబీ ద్వారా మరణాలు సంభవించే దేశం అంటే భారతదేశం. టీబీ వచ్చే వాళ్ళంటే టీబీ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో. టీబీ ద్వారా మరణాలు భారతదేశం. ఎందుకు దీనికి రీజన్ అంటే బికాస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే మరణాల రేట్ ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుందో, వీటి ద్వారా ఎక్కువ మోతాదులో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి తగ్గిపోతుంది. సో ఒక ఫ్యామిలీ సో ఒక వ్యక్తి వ్యాధి బారిన పడితే మొత్తం ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. సో అదే వ్యక్తి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనుకోండి, కుటుంబ యజమాని అనుకోండి, ఇంకా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. సో వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి. ప్రొడక్షన్ వాళ్ళ యొక్క మిగిలిన ఇన్కమ్ సోర్సెస్ ఎప్పుడైతే తగ్గిపోతాయి ఆటోమేటిక్గా వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు పెనవేస్తాయి. సో ఒక వ్యక్తి స్థాయిలో నష్టం జరిగితే దేశం ఏమవుతుంది అనుకోవద్దు. వ్యక్తి స్థాయిలో నష్టం జరిగితే అది దేశీయ ఉత్పత్తిని గణనీయంగా తగ్గుతుంది. తద్వారా ఏమవుతుంది? పశువుల యొక్క జనాభా 3-8% వరకు తగ్గుతుంది. సో పశువులు కూడా డిసీజ్ రెసిస్టెన్స్ చూపుతున్నాయి కదా. ఎప్పుడైతే పశువులు కూడా డిసీజ్ రెసిస్టెన్స్ చూపుతాయో పశువుల జనాభా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ చూపుతాయి కదా. సో వీటి ద్వారా పశువుల యొక్క జనాభా కూడా 3-8% వరకు క్షీణించి మొత్తం భూగోళానికి $100 ట్రిలియన్ ఖర్చును కలుగజేస్తున్నాయి, నష్టాన్ని కలుగజేస్తున్నాయి. క్షయ, కలరా, మలేరియా వంటి వ్యాధులను ఎదుర్కోవడంలో భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది బికాజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇవి మరింత డ్రగ్ రెసిస్టెన్స్ నిరోధకంగా మారుతున్నాయి. మరొక వైపు కొత్త బహుళ ఔషధ నిరోధక జీవుల ఆవిర్భావం
కొత్త రోగ నిర్ధారణ, చికిత్సా సవాళ్లను ఎదుర్కొంటుంది. సో కొత్త యాంటీబయాటిక్స్ మనం చెప్పుకున్నాం. న్యూ యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేయటం దాదాపుగా ఆగిపోయిందని చెప్పొచ్చు. సో మరియు కొత్త ఔషధ నిరోధక జీవుల ఆవిర్భావం, కొత్త జీవులు ఉద్భవించి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉంటే భవిష్యత్తులో ఇంకో 3 జీవులు యాడ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకొక 20, మొత్తం ఇంకొక 7 జీవులు యాడ్. సో అలా జీవుల యొక్క సంఖ్య పెరగటం, ట్రై టు అండర్స్టాండ్, జీవుల యొక్క సంఖ్య పెరగటం మనం గమనించు. కొత్త బహుళ ఔషధ నిరోధక జీవుల ఆవిర్భావం కొత్త రోగ నిర్ధారణ మరియు చికిత్సా సవాళ్లను ఎదుర్కొంటుంది. అంటువ్యాధుల గురించి తక్కువ అవగాహన మరియు ఆరోగ్య సంరక్షణకు అందుబాటులో లేకపోవడం తరచుగా ప్రజలు వైద్య సహాయాన్ని పొందకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రజలకు ఈ అంటువ్యాధులకు సంబంధించినటువంటి అవగాహన తక్కువగా ఉంటుందో, సో వారు ఈ సొంత మెడికేషన్ తీసుకుంటారు. ఇంతకుముందే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్పీచ్లో చెప్పాం కదా, ఏం చెప్పాడు? ఎవరికైతే ఈ యాంటీబయాటిక్స్ పట్ల సరైన అవగాహన ఉండదో వారు ఈ యాంటీబయాటిక్స్ని విచక్షణారహితంగా వినియోగిస్తారు. అంటువ్యాధుల గురించి తక్కువ అవగాహన మరియు ఆరోగ్య సంరక్షణకు అందుబాటులో లేకపోవటం తరచుగా ప్రజలు వైద్య సహాయం పొందకుండా నిరోధిస్తుంది. యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులను యాంటీబయాటిక్స్ అంటారు. సో యాంటీబయాటిక్స్ సో ఇక్కడ 2 రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయి. నెంబర్ 1 బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, నెంబర్ 2 నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే అన్ని రకాలైనటువంటి వ్యాధికారక క్రిములను సంహరించడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటారు. ఒక యాంటీబయాటిక్ ఒక రకమైనటువంటి వ్యాధికారకాన్ని మాత్రమే సంహరిస్తే వాటిని నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటారు. అంటే సెవరల్ యాంటీబయాటిక్స్, అనేక రకాలైనటువంటి వ్యాధికారకాలను సంహరించడానికి ఒకే రకమైనటువంటి మందుని ఇస్తే దాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ అని, ఒకే రకమైనటువంటి యాంటీబయాటిక్ని ఒక నిర్దిష్టమైనటువంటి వ్యాధి కోసం ఇస్తే దాన్ని నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ నిరోధకత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులను యాంటీబయాటిక్లు అంటారు. ఈ మందుల వాడకానికి ప్రతిస్పందనగా బ్యాక్టీరియా మారినప్పుడు యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ DDT అనేది ఒకప్పుడు చాలా విపరీతంగా ఉపయోగించేవారు. చాలా తీవ్రమైనది, చాలా ప్రతిష్టాత్మకమైనది, కానీ చాలా వేగవంతంగా పనిచేది. ఈ రోజున ఈ DDT పౌడర్కి సాధారణంగా చిన్న కీటకాలు సైతం మరణించట్లేదు. ఎందుకనంటే మొత్తం ఈ DDTకి ఆ సూక్ష్మజీవుల్లో రోగ నిరోధక శక్తి ప్రబలటంగా చెప్పవచ్చు అనమాట. రెసిస్టెంట్గా తయారు. మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని చెప్పినప్పుడు బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ నిరోధకత కలిగి ఉంటుంది, కానీ మానవులకు కాదు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రెసిస్టెన్స్ అనగా నిరోధకత అనగా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనగా రెసిస్టెన్స్ బై ద pathogen నాట్ బై ద హ్యూమన్స్. మానవులకు రోగ నిరోధక శక్తి యాంటీబయాటిక్స్ కాదు, వ్యాధికారకానికి నిరోధకతను కలిగి ఉంటుంది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పరాన్నజీవులు, వైరస్లు మరియు శిలీంధ్రాలు వంటి ఇతర సూక్ష్మజీవుల వల్ల కలిగే అంటువ్యాధులకు చికిత్స చేయడానికి ఔషధాలకు నిరోధకతను కలిగి ఉన్న ఒక విస్తృతమైన పదం. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కు అసమానమైన మరియు అనియంత్రిత విచక్షణారహిత యాంటీబయాటిక్ వాడకం. మెయిన్ రీజన్ ఏంటంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అసమానమైన, అన్ఈక్వల్ అండ్ ఇండిస్క్రిమినేట్ అన్కంట్రోల్డ్ యాంటీబయాటిక్ వాడకం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సంక్షోభం వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణ జలుబు వంటి అత్యంత ప్రాథమిక రుగ్మతలకు కూడా వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తున్నారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కు సాధారణ వంటి చిన్న వ్యాధులకు సైతం ఇటువంటి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం చాలా ప్రాణాంతకమవుతుంది. సో మనం చెప్పుకున్నాం, దీనికి పరిష్కారం ఏంటంటే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ల యొక్క బలమైన నిబంధనలు ఉండాలి. కొన్ని దశాబ్దాల కింద ఫిన్లాండ్లో అమలు చేయబడింది. తద్వారా నిరోధకతను తగ్గించడంలో చాలా సహాయపడ్డాయి. సో యాంటీబయాటిక్స్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ ఏ సింగిల్ ఇండివిజువల్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి తమకు నచ్చిన ట్యాబ్లెట్లు తీసుకోవటం వల్ల కొంతకాలానికి ఏమవుతుంది, వారి శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొండి బ్యాక్టీరియాగా మారుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. కానీ మోతాదు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ ఉంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్లో బలమైన నిబంధనలను అవలంబించడం వల్ల ఫిన్లాండ్లో ఈ డ్రగ్ రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్, సో రెసిస్టెన్స్ ప్యాథోజన్స్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతున్నాయి. ఔషధాల అందుబాటులో అసమానతలు, అన్ఈక్వల్ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో ఎక్కువ యాంటీబయాటిక్స్ ఉండటం, ఒక ప్రాంతంలో చాలా తక్కువ ఉండటం, కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉండటం, కొన్ని రకాలైనవి చాలా తక్కువగా ఉండటం, ఔషధాల అందుబాటులో అసమానతలు, మితిమీరిన వినియోగం మరియు పేలవమైన పారిశుద్ధ్య సేవలు సమస్యను క్లిష్టతరం చేస్తుంది. సో we can say these are the three important pillars of antimicrobial resistance. So indiscriminate use, unequal availability of antibiotics, asamanata, okay, indiscriminate usage of the antibiotics, మరియు వెరీ పూర్ శానిటేషన్ ఫెసిలిటీస్. సో చాలా పేలవమైనటువంటి పారిశుద్ధ్య సేవలు ఈ సమస్యలను క్లిష్టతరం చేస్తున్నాయి. కోళ్ళు మరియు ఇతర పశువుల ఎదుగుదలను వేగవంతం చేయడానికి యాంటీబయాటిక్స్ ఉపయోగించు. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది యాంటీబయాటిక్స్ని విస్తృతంగా ఉపయోగించరు. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇతర రంగాల్లో సైతం పశువులకు వచ్చేటువంటి పశువులు మరియు కోళ్ళు, సో పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉపయోగించేటువంటి అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్కి కొంతకాలం తర్వాత కోళ్ళు ఆ రోగ నిరోధకతను కలిగి ఉండటం వల్ల ఈ నిర్దిష్టమైనటువంటి యాంటీబయాటిక్స్కి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి మొండి బ్యాక్టీరియాలు తయారవటం గమనించవచ్చు. సో ఈ విధంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని చూడవచ్చు. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని మీరు ఎలా చెప్పొచ్చు అంటే, ఫస్ట్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చెప్పండి, తర్వాత ఈ టేబుల్ మాత్రం తప్పనిసరిగా ప్రస్తావించండి. 2019లో 2019లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1.27 మిలియన్ మంది చనిపోతే 2040లో భారతదేశంలో మాత్రమే ఎంతమంది మరణించడానికి అవకాశం ఉన్నా 1.6 మిలియన్ల మంది మరణిస్తారు. అంటే ఏం చెప్పొచ్చు, మీ క్వశ్చన్ ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రపంచంలో అత్యధిక యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ వాడుతున్న దేశం భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ను చూపుతున్న దేశాల్లో మొదటి స్థానంలో భారతదేశం, మరియు ఈ రెండింటి వలన భారతదేశంలో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించిన మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో న్యూమోనియా వంటి తక్కువ శ్వాసకోశ కారణాలు, ఇంకో కారణం కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ వన్ మోర్ రీజన్ అంటే, యాంటీబయాటిక్స్ యొక్క అసమగ్రంగా యాంటీబయాటిక్లు అందుబాటులో ఉండటం. ఓకే, ఇండిస్క్రిమినేట్ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్. మరి కంక్లూషన్లో ఏం చెప్పొచ్చు అంటే, సో తప్పనిసరిగా ఫిన్లాండ్ని కేస్ స్టడీగా తీసుకుని, ఫిన్లాండ్ దేశంలో ఎలాగైతే యాంటీబయాటిక్స్ యొక్క వినియోగం పూర్తి స్థాయిలో నియంత్రించబడిందో, అదేవిధంగా యాంటీబయాటిక్స్ యొక్క నియంత్రణ ప్రపంచవ్యాప్తంగా రోల్ మోడల్గా తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చెప్పాలంటే, ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ యొక్క ఆవిష్కరణ, యాంటీబయాటిక్స్ యొక్క అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ యొక్క ఆవిష్కరణ చాలా వేగంగా చేయాలి. సో ప్రతి ఒక్క వ్యాధికి ఒక నిర్దిష్టమైన యాంటీబయాటిక్స్ ఉండటం అనేది చాలా వాంఛనీయమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు. సో ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ యొక్క అవైలబిలిటీ పెరుగుతుందో, సో దానికోసం ఏం చెప్పారంటే, ఒక సజెషన్ కెన్ బి డన్. సో ప్రపంచవ్యాప్తంగా యూ కెన్ సీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం, ఇప్పుడు ఆ విధంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి కోవాక్సిన్ వ్యాక్సిన్ యొక్క తయారీ, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కావచ్చు, ప్రైవేట్ సంస్థ అయినటువంటి భారత్ బయోటెక్, రెండు కలిసి భారతదేశంలో ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ వ్యాక్సిన్ ప్రిపరేషన్కి దారితీశారు. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త యాంటీబయాటిక్ల యొక్క ఆవిష్కరణ జరిగితే, ఎక్కడెక్కడైతే కొత్త యాంటీబయాటిక్ల ఆవిష్కరణ జరుగుతుందో దాని ద్వారా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని అధిగమించవచ్చు. సో యాంటీమైక్రోబియల్ ఆవిష్కరణ, యాంటీబయాటిక్స్ల యొక్క ఆవిష్కరణ, ఇది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి సంబంధించిన సమాచారం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ అనదర్ సెషన్.